ఇంకొక అడుగు ముందుకేసి చూసినట్లయితే ప్రియులారా, చాలా మంది పాపం చేయడానికి భయపడట్లేదు. పాపం అనే విషయాన్ని అసలు లెక్కలోకి తీసుకొని పోవట్లేదు. మరి ఇంకొక అడుగు ముందుకేసినట్లయితే అసలు పాపం లేదు, పుణ్యం లేదు. లోకంలో జీవించిన నాలు కూడా ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు, అడిగేవాడు లేడు అన్నట్టుగా ఉన్నటువంటి రోజులు. ఒక ఎడారిలో ప్రియులారా ఒక రకమైనటువంటి పక్షి లేదట. ఆ పక్షిని ఎప్పుడైతే వేటగాడు కానీ దానిని చంపడానికి వస్తున్నటువంటి ఇతర జీవులు కానీ వాటిని వెంబడిస్తున్నట్లయితే, వేటాడుతున్నట్లయితే ఆ యొక్క పక్షట పరిగెత్తుకుంటూ 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 పోయి ఎడారిలో ఒక గోధుని తొగ్గట, గోధును తన తలని ఉంచి తన కాళ్ళను రెక్కలను ఉసుక పైన ఉంచి నన్ను ఎవరు చూడట్లేదులే అనుకుంటుందట. తల ఎక్కడ ఉంటుంది? తల ఎక్కడ పెడుతుంది? అది గోధులో పెడుతుంది. రెక్కలు కాళ్ళు ఎక్కడ పెడుతుంది? అది ఇసుక పైన అందరికి కనపడేట్టుగా పెట్టి నన్ను ఎవడు చూడట్లేదులే, నాకు శత్రువు ఎవడు లేడులే, నాకు అపాయం లేదులే, ప్రమాదం లేదులే అనుకుంటుందట. మరి నాడు ఇక ఆధునిక మానవుని చూసినట్లయితే ప్రియులారా, ఈ యొక్క ఆధునిక మానవుని ఎవరితో పోలవచ్చు అంటే ఇగో ఈ యొక్క పక్షితో పోల్చవచ్చు. ఏమిటి? ప్రమాదం ఉంది, శత్రువు ఉన్నాడు, పాపము ఉంది, అన్ని ఉన్నాడు, శాప లోకము చూపిస్తున్నటువంటి కొన్ని సుఖాలు పొందుతూ నేను సంతోషంగా ఉన్నానులే, నన్ను ఎవరు చేయలేడులే అన్నట్టుగా జీవిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. మరి కొంతమంది ప్రియులారా ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఏమిటి అంటే దేవుడు కరుణామయుడు లేదు, ప్రేమామయుడు కదా, కృపా సంపన్నుడు కదా, నన్ను క్షమిస్తాడు లేదు. నేను ఎన్ని పాపాలు చేసినా, ఎంతమందిని మోసం చేసినా, ఎంతమంది జీవితాన్ని నాశనం చేసినా దేవుడు నన్ను క్షమిస్తాడు లేదు. నాకెందుకు? నా దేవుడు ప్రేమామయుడు, నా దేవుడు కృపా సంపన్నుడు, నాకు ఎటువంటి బాధ లేదు, కోదమని ప్రేమతో ఉన్నాడు ఆధునిక మానవుడు ప్రియులారా. చదవండి హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 26వ వచనం. ఒక్కరు చదివితే అందరూ అర్థమవుతుంది. సత్యం అనేది ఏమిటో తెలియబడిన తర్వాత కూడా మానవుడు బుద్ధిపూర్వకముగా పాపములు చేయించిన అటువంటి పాపములను తొలగింపగల బలి పాత నిబంధనలో ప్రియులారా, పాపము చేసినప్పుడు కానీ ఏమైనా కార్యాలు చేయబోతున్నప్పుడు కానీ వారు ఏం చేసేవారండి? బలులు చేసేవారు. ఎందుకు? వారి పాపము దోషము కడిగి వేయబడుతుంది అని నమ్మేవారు. అయితే ఇక్కడ హెబ్రీయులకు రాసినటువంటి లేఖలో 10వ అధ్యాయం 26వ వచనంలో ప్రియులారా, నీవు తెలిసి తెలిసి పాపములు చేస్తూ నన్ను దేవుడు క్షమిస్తాడని అనుకున్నావా? అటువంటి పాపములను క్షమించగల బలి ఏది కూడా లేదు. ఇప్పుడు మనం చూసుకోవాలి. ప్రతిరోజు అది తప్పు అని మనకి తెలుసు, అది చేయకూడదు అని మనకి తెలుసు, కానీ మనం దాన్నే చేస్తాం, దాన్నే చేయడానికి ప్రయత్నిస్తాం. అవునా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలా చేసిన ఎలా ఏం జరుగుతుందట చదవండి. హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 27వ వచనం. ఇక మిగిలినదేమన్నా ఏంటది? భయముతో కూడిన న్యాయ విచారణ. భయపడుతూ రెండో రాకడలో రాబోతున్నటువంటి ఆ యొక్క న్యాయ విధి రోజు మనం ఏం చేస్తామంటే భయపడుతూ గజగజ వణుకుతూ ఉంటాం. ఇక మమ్మల్ని కాల్చివేయు భయంకర అగ్ని. ఒకటి న్యాయ విచారణ దినమున నీవు భయపడుతూ ఉంటావు. ఎందుకు? నీ జీవితంలో నీవు పాపకరమైనటువంటి జీవితాన్ని జీవించావు. రెండవది దహించివేయు
అగ్నిలో కాలిపోవడం మాత్రమే మిగిలి ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా వినాలి పిల్లారా, ఎందుకంటే ఇదే జీవితాన్ని చాలా మంది క్రైస్తవులు కూడా జీవిస్తూ ఉన్నారు. వారికి తెలుసు, వాక్యం రోజు బోధిస్తూ ఉంది, గురువులు బోధిస్తూ ఉన్నారు, హెచ్చరింపబడుతూ ఉన్నారు. ప్రతి క్షణం వారికి తెలుసు అది తప్పు అని. నా ప్రభు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో నా కోసం లిఖింపబడినటువంటి వచనాలు చెప్తూ ఉన్నాయి. ఇది చేయకూడదు, ఇది చేసిన నేను అగ్నిలో దహించి వేయబడతాను. నాకు తెలుసు, కానీ నేను అదే చేస్తాను. బయట ఉన్నావా, పక్కన మా ఇంటి పక్కన ఒక ఇంట్లో గొడవ జరిగింది అనుకోండి, ఏం చేస్తామని మనము పొయ్యి మీద పాలు పొంగితే పోతే పోయాయి, మనం ఏం చేస్తాం? అక్కడ విని ఏం చేస్తాం? మనం అక్కడ వింటాం. ఇటు పక్కలో వాళ్ళు చేసిన వినలేదు కదా. నీకు తెలుసా వాళ్ళు కొట్టుకుంటున్నారు, నువ్వేం విన్నావు? గొడవ పడుకుంటున్నావు. అక్కడ ఏం చెప్తున్నావు? కొట్టుకుంటున్నారు. భార్య భర్తను దెబ్బేసేసింది, భర్త భార్యను ముడేసాడు, నేను చూశాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది చేసేది కాబట్టి ఇక్కడ ఒక మాట మాట్లాడి చివరికి వెళ్ళేసరికి అసలు జరిగింది అసలు ఇక్కడ లేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ కాలంలో ప్రియులారా జాగ్రత్తగా అనిపించింది. చాలా మంది గుడికి రారండి, అవునా? గుడికి రారు, ముఖ్యంగా మగవాళ్ళు రారు. అందుకే అనుకుంటా పాపు గారు ఈ యొక్క శ్రీసభని తల్లి శ్రీసభ అనుకున్నారు. ఏమని? అందరూ తల్లులే, ఆడవాళ్ళే. నాన్న లేరు, నాన్న ఉంటే తండ్రి శ్రీసభ అనేవాళ్ళేమో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఫ్రాన్సిస్ గారు వచ్చారా? ప్రియులకు దేవుడి బిడ్డలారా, చాలా మంది గుడికి రావాలి. ఎందుకు? గుడికి వచ్చినట్లయితే వాక్యపు వెలుగులో నా జీవితము తెరవబడుతూ ఉంటుంది. వాక్యము చెప్పే నిజాలు, వాక్యంలో ఉన్నటువంటి అనుగ్రహాలు నా జీవితంలో ఉండదు. నా జీవితంలో ఉన్నటువంటి పాపము బహిరంగంగా కనబడుతూ ఉంటుంది. అలా బహిరంగంగా కనబడితే నీ ఇతరులకు ముందు ఏం చేయాలి? సిగ్గుపడాలి. అది నా వల్ల కాదు. వాక్యపు వెలుగులో నా జీవితాన్ని నేను మార్చుకోవడానికి ప్రయత్నించాలి. అది నా వల్ల కాదు. అందుకని ఏం చేయాలి? గుడికి రాకుండా ఉంటే సరిపోయింది. గుడికి రాకుండా ఉంటే ఏ బాధ లేదు. నాకు చెప్పేవాడు ఉండడు, వాక్యం వినేవాడు ఉండదు, మానవలసి పొందే బాధ ఉండదు, శ్రమను పడే బాధ అంతకంటే ఉండదు. తాగి తిని పడుకుంటా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మలాకి గ్రంథం పిల్లలు చదవండి. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. ఒకటి చదవండి. మలాకి 3వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు ప్రభువునకు భయపడి వారు తమలో తాము మాట్లాడుకుని అప్పుడు వారు పలుకులు వినెను. ప్రభువునకు భయపడి అతనిని గౌరవంతో చూచువారు వారి పేర్లు ఆయన సన్నిధిలో జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడ్డాయి. ఎవరి పేర్లు? ఆయనకి భయభక్తులను జీవించేవారు, వాక్యానుసారమును జీవించేవారు, వారికి పేరు ఎక్కడ లిఖించబడతాయి? నిత్య జీవపు గ్రంథంలో లిఖింపబడుతూ ఉంటాయి. జీవమరణ గ్రంథంలో లిఖింపబడుతూ ఉంటాయి. దేవుని యొక్క రాజ్యం కట్టి వాడు బహు గొప్పవాడిగా ఎంచుకోబడుతూ ఉంటాడు, బహు గొప్పవాడిగా పిలువబడుతూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చాలాసార్లు దీన్ని మర్చిపోతూ ఉంటామండి. దేవుడికి భయపడి జీవించక పారిపోతూ ఉంటాం దేవుడి దగ్గర నుండి.
ఉండడం కుదరల. ఎందుకు? తన భోగవేశాన్ని తండ్రి చూస్తాడేమో, తను అనుభవించాల్సిన విషయాలు వేరే ఉన్నాయి, వాటిని బయటికి వెళ్తేనే అనుభవించగలరు. యూత్ అంటే పిల్లలు అన్ని విషయాలు తల్లిదండ్రులు చేయాలి. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ జనరేషన్ ఉన్నటువంటి పిల్లలు మాత్రం తల్లిదండ్రులకి తెలియకుండానే చాలా పనులు చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ జనరేషన్ నేను ఉన్నా. హల్లెలూయా. తల్లిదండ్రులకి తెలియవద్దు అనుకుంటారు. ఎందుకు? తల్లిదండ్రులకి తెలిస్తే సమాధి ఏంటది? సమాధి. అందుకని తల్లిదండ్రులకి తెలియకుండా ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క చిన్న కుమారుడు ఆ యొక్క తండ్రి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు? లోక భోగానికి చేస్తూ తన జీవితంలో ఆడైపోతూ ఉన్నాడు. చివరికి తన జీవితంలో తినడానికి కూడు లేనటువంటి సమయం వస్తుంది. అలా వచ్చినప్పుడు తిరిగి ఎవరికి వస్తున్నాడు? కనీసం అతడు గుర్తించాడు, నాకు నా తండ్రి ఉన్నాడని. మనం గుర్తిస్తున్నాం, ప్రతి ఆదివారం గుర్తిస్తున్నాం. ఫాదర్ గారు గుడికి రావాలంటారు, వస్తాం. ఎందుకు వస్తున్నాం? ఫాదర్ గారు చెప్పేటప్పుడు వస్తున్నాం. అవునా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తెలిసి పాపము చేసిన యెడల నీవు శిక్షింపబడుతూ ఉంటావు. అట్టి పాపము దేవుడు ప్రేమమైన కావచ్చు, కరుణామైన కావచ్చు, కృపా సంపన్నుడు కావచ్చు, కానీ క్షమించాడు. నిన్ను ప్రేమిస్తాడు, శిక్షిస్తాడు. పాత నిబంధనల ప్రియారా, ఒక వ్యక్తి చిన్ననాటి నుండే దేవుడి కోసం పౌరుషంతో జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి. దేవుడు అంటే ప్రేమ, దేవుడు అంటే ఒక గౌరవంతో జీవించినటువంటి ఒక వ్యక్తి. తన దేవుడు ఎవరైనా అంటే పౌరుషం వచ్చి నా దేవుడు అంటే వాడు ఎవడు అనేటువంటి ఒక వ్యక్తి. ఒక సున్నతి లేని వాడు నా దేవుడిని తిడతాడా, నా దేవుడిని తిడతాడా అని చెప్పి ఫిలిష్తీయుడిని గులకరాయితో చంపేసినటువంటి ఒక వ్యక్తి. ఎవరన్నప్పుడు దావీదు రాజు. బహు గొప్పగా చెప్పబడినటువంటి రాజు పాత నిబంధనలో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తన జీవితాన్ని మనం చూసినట్లయితే ప్రియులారా, బైబిల్లో రాయబడిన విధంగా తన జీవితం మొత్తంలో రెండే రెండు తప్పులు చేశాడండి. బహు ఘోరమైన తప్పులు. ఏంటన్నది? ఉరియా భార్యను వ్యభిచరించడం. మొదటిది ఉరియా భార్యను ఉంచుకోవడం, రెండవది ఉరియాను హత్య చేయడం. రెండే రెండు పాపాలు. తన జీవితం మొత్తం లిఖింపబడినప్పుడు జీవితంలో కనబడినటువంటి రెండే రెండు గౌరవ పాపాలు ఏంటవి? ఒకటి ఉరియా భార్యను వ్యభిచరించడం, రెండవది ఉరియాని చంపివేయడం. నీ జీవితము, నా జీవితం ఈరోజు రాయబడితే ఎన్ని తప్పు, ఎన్ని పాపాలు? బుక్ సరిపోతుందా? లోకంలో ఉన్న బుక్లు సరిపోతాయా? ప్రియుల సహోదరులారా, మీరు ఒప్పుకుంటున్నారు మన పాపాత్మలు. మరి ఈనాడు ఈ యొక్క ధ్యాన పడకంలో ప్రియులారా, మనం ధ్యానిస్తూ ఉండగా మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకోవాలి. ప్రియులారా, ఆనాటి కాలంలో, దావీదు రాజు కాలంలో సమయం ఉండేది. ఈనాడు మనకి ఎండాకాలం ఎండలు వస్తాయి, వానాకాలంలో వానలు వస్తాయి, చలికాలంలో చలి వస్తాయి. ప్రియులకు సహోదరులుగా ఆనాటి కాలంలో కూడా యుద్ధకాలం అంటూ ఉండేది, సుఖవంతమైన కాలం అంటూ ఒకటి ఉండేది. యుద్ధకాలము సుఖంగా జీవించే ఒక కాలం. యుద్ధకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలండి? యుద్ధాల్లో పాల్గొని వారి యొక్క రాజ్యాలను కాపాడుకోవాలి. యుద్ధ సమయం అయిపోయిన తర్వాత సుఖంగా భార్య బిడ్డలతో కుటుంబంతో కలిపి జీవించాల్సినటువంటి సమయం ఉండేది. ఆ సమయంలో యుద్ధాలు ఉండవు. యుద్ధ సమయంలో సుఖాలు ఉండవు, సుఖవంతమైనటువంటి సమయంలో యుద్ధాలు ఉండవు. దావీదు రాజు ప్రియులారా యుద్ధకాలంలో ఉన్నాడు.
ఏ కాలంలో? యుద్ధ కాలంలో ఉండి పొద్దున్నే రాత్రి పడుకున్నట సాయంత్రం 3 గంటలకు లేస్తున్నాడు. ఎన్ని గంటలకి? 3 గంటలకు లేస్తున్నాడు. ఏం జరుగుతున్నప్పుడు? యుద్ధం జరుగుతుంది. తన సైనికులందరూ కూడా యుద్ధం చేస్తున్నారు. ఎవరి కోసం? ఈ రాజు కోసం. ఎవరి రాజు? దావీదు రాజు. ఈ దావీదు రాజు కోసం తన సైనికులందరూ కూడా వారి యొక్క ప్రాణాలు అర్పించి యుద్ధం చేస్తుంటే ఈ దావీదు రాజు మాత్రం రాత్రి చక్కగా లేటు పడుకొని పొద్దుగా మధ్యాహ్నం సాయంత్రం కాల సమయంలో 3 గంటలకు లేస్తున్నాడట. లేచి అలా వరండాలోకి వెళ్ళి లేకపోతే మేడ మీదకి వెళ్ళి చూస్తున్నాడట. ఎంతవరకు వచ్చింది యుద్ధం, ఎంతమంది చచ్చారని. అలా చూస్తుండగా ఆ కింద ఆనాటి కాలంలో ఇంటికి పై కప్పులు ఉండేవి కాదు. ఈ నాటకం మనం చూడొచ్చు. బాత్రూమ్కి పైన కప్పులు ఉండవు, బయట 4 ఆకలేసి కట్టేసి ఉంటాయి. అలాంటి బాత్రూంలో ఉరియా భార్య స్నానం చేస్తూ ఉందట. ఆమె తన పని చేసుకుంటుంది. ఈ రాజు ఏం చేశాడు? ఆమె చూశాడు. చూసి ఏమనుకున్నాడు? పిలిచాడు. పిలిచి ఆమె ఎవరని అడిగాడు. సైనికుడు అన్నాడు, సేవకుడు అన్నాడు, నీ సేవకుడైన యూరియా యొక్క భార్య చెప్పాడు. ఎవరు? నీ సేవకుడైనా నీ కోసం యుద్ధంలో తన ప్రాణాన్ని అర్పిస్తున్నా, తన ప్రాణాన్ని ఘనంగా పెట్టినటువంటి వ్యక్తి యొక్క భార్య అన్నాడట. రాజా అన్నాడు, నా యొక్క సైనికుడు భార్య వదిలేశాడా? లేదు, రప్పించు, నేను అనుభవిస్తా. ఎందుకు? నేను రాజుని, ఏమైనా చేయొచ్చు. నేను, నాకు అధికారం ఉంది, నాకు పవర్ ఉంది, నేను ఏమైనా చేస్తా. పిల్లల సహోదరులారా, జీవితంలో కొన్నిసార్లు మనం గొప్ప ఎత్తులకి ఎచ్చిపోబడుతున్నప్పుడు మన కింద ఉన్న వారితో మనము హేళన అనకూడదు, వారిని హేళన చేయకూడదు, వారి జీవితాన్ని నాశనం చేయకూడదు. పిల్లల ప్రస్తుత రాజకీయాన్ని చూసినట్లయితే ఏ విధంగానే ఉన్నాయి చెప్పకూడదు, కానీ చాలా మంది బాధపడిపోతున్నారు పిల్లల. మరి ఆ విధంగా రాజు ఆమెను పిలిపించుకొని ఆమెతో శయించి ఆమెను పంపివేస్తున్నాడట. కొద్దిగా కాలం గడిచిన తర్వాత ఆమె గర్భవతి అయిందని తెలిసిందట. గర్భవతి అని ఆమె కబురు పంపిందట. ఒక మామూలు స్త్రీకి, బయట ప్రజల్లో నివసిస్తున్నటువంటి స్త్రీకి, రాజభవనంలో జీవిస్తున్నటువంటి ఆ యొక్క రాజుకి ఎటువంటి సంబంధం ఉంటుందా? అసలు ఎలా కబురు పంపించగలదు? వారికి ఎంత సంబంధం ఉంటే ఆ కబురు పంపించగలదు ఒక రాజుకి, ఒక సామాన్యమైనటువంటి స్త్రీ. ప్రియమైన సహోదరులారా, అలా పంపించి గర్భవతి అయ్యాను అని చెప్పిందట. అయితే ఇప్పుడు రాజు భయపడుతున్నాడు. అయ్యో గర్భవతి, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఉదయాన్ని తెలిస్తే బాధపడతాడు. రాజు ఏం చేయలేడు, బాధపడతాడు. నన్ను మోసం చేశాడని బాధపడతాడు. అందుకని ఉరియాని యుద్ధంలో నుంచి పిలిపించి బాగా తాగిపించి ఇంటికి పంపుతున్నాడు. పోయి పడుకో అంటున్నాడట. యుద్ధ కాలంలో ఉరియా ఏం చేస్తున్నాడు? యుద్ధం చేస్తున్నాడు. రాజు ఏం చేస్తున్నాడు? సుఖాన్ని అనుభవిస్తున్నాడు, సంతోషంగా ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, అలా పిలిపించినటువంటి ఉరియాని బాగా తాగిపించి పంపించినప్పుడు ఉరియా ఇంటికి వెళ్ళలేదండి. రాజభవనపు ఆ యొక్క ముఖద్వారం దగ్గర అక్కడే ఉండిపోయాడు. తర్వాత రాజు చెప్పండి, నిన్ను ఇంటికి వెళ్ళమన్నారు కదా, ఆ ఇంటికి వెళ్ళి నువ్వు రెస్ట్ తీసుకో, పడుకో అన్నప్పుడు ఉరియా అంటున్నాడు, లేదు, నేను నా రాజు కోసం యుద్ధం చేస్తున్నా. యుద్ధకాలం ఇది, యుద్ధకాలం నేను యుద్ధం చేయాలి, ఏ విధంగా సుఖాన్ని అనుభవించగలను అని చెబుతూ ఉన్నాగా 2 మాటలు చెప్పిన తర్వాత కూడా ఉరియా వెళ్ళ. అందుకని చెప్పేసి ఇలాగా చంపేయండి, ఉరియాని చంపేయండి అని చెప్పేసి ఎక్కడైతే బాగా గాఢ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో తీసుకెళ్ళి అక్కడ వేసేసేవాడు. అప్పుడు ఏమైంది? ఆటోమేటిక్గా ఉరియా తెచ్చుకోవాలి. ఆ విధంగా ఉరియాని హత్య చేశాడు ప్రియుల. అది జరిగిన కొంత సమయం తర్వాత దేవుడు న్యాయవంతుడు. మంచి చేసినప్పుడు నిన్ను బహుకరిస్తాడు, చెడు చేసినప్పుడు నిన్ను శిక్షిస్తాడు. దేవుడు న్యాయవంతుడు. ప్రియులారా,
దేవుడు నాతాను ప్రవక్తను పంపుతూ ఉన్నాడు. తన వాక్కుని దావీదు రాజు చెప్పడానికి నాతాను ప్రవక్త జీవితంగా అంటున్నాడు, అయ్యా ఒక రాజ్యంలో ఒక గొప్పవాడు ఉన్నాడు. గొప్పవాడికి తన ఇంట్లో ఎన్నో మేకలు ఉన్నాయి. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, చాలా పేదవాడు. అతనికి ఒకే ఒక చిన్న మేక ఉండేదండి. ఆ యొక్క మేకని తన సొంత కూతురులాగా తన సొంత ప్లేట్లో ఉన్నటువంటి అన్నాన్ని పెట్టి పెంచుకుంటూ ఉన్నాడు. అయితే ఆ యొక్క ధనవంతుడి ఇంటికి ఒక రోజు ఒక బాటసారి వచ్చాడు. ఏమంటే బాటసారి, ఈ మాట ఉంచుకోవాలి, మీరు గుర్తుంచుకోవాలి. బాటసారి, ఇంటికి బాటసారి వస్తే ఏం చేస్తారండి మీరు? బాటసారి మీకు తెలియదు అతను, మీకు తెలుసా బాటసారిలో? అలా మార్గంలో నడుచుకుంటూ ఆకలిసినప్పుడు ఇంటికి వస్తారు. ఏం చేస్తారు మీరు? మీ దగ్గర ఉన్నది కడతారు, అవునా? అది బాటసారి. ఎవడో ఒక బాటసారి ఆ ధనవంతుడి ఇంటికి వచ్చినప్పుడు ఆ ధనవంతుడు ఏం చేశాడట? తన దగ్గర ఉన్నటువంటి ఎన్నో మేకలు వాటిని బలి ఇవ్వకుండా, వాటిని చంపకుండా, ఈ యొక్క వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక చిన్న మేకని బ్రిలియంట్గా చూసుకున్నటువంటి మేకని చంపి ఆ బాటసారికి పెట్టాడట. అవసరమా? అవసరమా? దావీదు రాజు ప్రియులారా, ఎంతో మంది భార్యలండి, ఎంతో మంది ఆనాటి కాలంలో రాజులకు భార్య ఎక్కువ మంది ఉండేవారు. అలాగా భార్య ఎక్కువ మంది ఉన్నా కూడా ఉరియా ఉన్నటువంటి ఒకే ఒక భార్యని తీసేస్తున్నాడు. అలా తీసుకొని ప్రశ్నించినటువంటి ఉరియాని చంపేస్తున్నాడు. ప్రియుల సహోదరి సహోదరుల, అధికారం ఉందని మనం విచ్చలవిడిగా జీవించడానికి మనం ప్రాకులాడకూడదు. ప్రియులకు సహోదరి సహోదరుల, మరి ఆ విధంగా చెప్పిన తర్వాత దావీదు రాజు బాగా పౌరుషంతో జీవించినటువంటి రాజు ఏం చేస్తున్నాడు? ఎవడు వాడు నా రాజ్యంలో, ఎవడు వాడు అర్థంగా చేసిన వాడు తక్షణమే చావాలి అన్నాడు. అలా అన్న తర్వాత నాతాను ప్రవక్త అంటున్నాడు, ఎవడో కాదు నువ్వే. అలా చేసింది ఎవడో కాదు నువ్వే. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ విధంగా చెప్పిన తర్వాత దావీదు రాజు తప్పేదో పుణ్యమేదో తెలిసినటువంటి వాడు, మంచిగా చెడేదో తెలిసినటువంటి వాడు, పాపము చేసినాడు అని తెలిసిన తర్వాత ఏమంటే పశ్చాత్తాపడుతుంది. గొప్ప గుణం అని చెప్పి కదా. తర్వాత ఇంకో బ్రదర్స్ చెప్తారు దాని గురించి. ఏంటది? పశ్చాత్తాప హృదయం అనేది ఎంతో గొప్ప వరం. అయితే దావీదు రాజు ఏమంటే పశ్చాత్తాపడుతున్నాడు. అయితే నాతాను ప్రవక్త 2 శాతాలు చెప్పాడు. ఒకటి, నీకు పుట్టబోయే బిడ్డ మరణిస్తాడు. నువ్వు ఏ కత్తితో అయితే నువ్వు నీ యొక్క ఉరియాన్ని చంపావో ఆ యొక్క కత్తి నీకు కుటుంబంలో ఎప్పుడూ ఉంటుందట. అటు తర్వాత జీవితంలో తన యొక్క కుమారులే తనను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు దావీదు రాజు. తనకి పుట్టబోయేటువంటి బిడ్డ చనిపోతూ ఉన్నాడు. దేవుడు చెప్పాడు, పుట్టబోయే బిడ్డ బతకడు అని చెప్పిన తర్వాత దావీదు రాజు తన బిడ్డని బతికించుకోవడానికి బట్టలు దించుకొని గోడ వేసుకొని బూడిదలో కూర్చున్నాడు. తన సేవకులు వచ్చి భోజనం పెట్టినప్పుడు తినలేదు. కానీ దేవుడు ఏమన్నాడు? మీ బిడ్డ రాత్రి చచ్చిపోతాడు. ఆ విధంగా బిడ్డ చెడిపోయిందని తెలిసిన తర్వాత దావీదు బూడిదల నుంచి లేచి మంచి బట్టలు వేసుకొని భోజనం తినడానికి వెళ్ళాడంట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి సేవకులు అనుకున్నారు, బిడ్డ బ్రతుకున్నప్పుడేమో చనిపోకముందేమో బ్రతకాలని ప్రార్థన చేశాడు, ఇప్పుడు చనిపోయినప్పుడు బాధపడతాడేమో, ఏమైపోతాడేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు లేచి భోజనం తింటున్నాడు ఏంటి అనుకున్నాడు. దేవుడు చెప్పినట్లే చేస్తాడు, అది తెలుసు. కానీ ఏదో ఒక చిన్న ఆశ, దేవుడు నాకు మొదలు ఆనందిస్తాడులే. ఇదే అండి ప్రియుల సహోదరి సహోదరులారా, దేవుడు కృపామయుడు కదా, కృపా సంపన్నుడు కదా. నేను చేసి దేవుడు క్షమిస్తాడులే, నేను ఈ విధంగానే జీవిస్తా, ఈ విధంగానే ఉంటా. కానీ అలా ఉన్నట్లయితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి. ప్రియుల సహోదరి సహోదరులారా, లాజరు ధనవంతుడి యొక్క కుమారుడు మనం విన్నాం, అవునా? ఈ యొక్క ధనవంతుడి ధనికుడు
అన్ని సౌకర్యాలు, అన్ని సుఖాలను పొందుతూ తన టేబుల్ నుంచి కింద పడిపోయే మెతుకులు కూడా లాజర్ని తిండి లేదా. ఇక్కడ చివరి రోజుల్లో ఏం జరుగుతుందండి? ఇందాక హెబ్రీయులకు రాసిన 10వ అధ్యాయము 27వ వచనంలో చదివారు. ఏం చదివారు? ఇక మిగిలినది ఏమన్నా భయముతో కూడిన తన దడుకులు ఎక్కడ ఉన్నాడండి? నరకంలో ఉన్నాడు. ఏం చేస్తాడు? బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. ఇదిగో ఇంకా నాకు కొంతమంది నా యొక్క కుటుంబంలో ఉన్నారు, ఈ యొక్క లాజరుని అక్కడ పంపించినట్లయితే వారు కూడా మనస్తాప పడతారు, వారు గురించి పొందుతారు అంటున్నాడు. ఇక రెండో చదవండి. ఆ తర్వాత దేవుని ధిక్కరించి వారు దహించి వేయు భయంకర అగ్నిలో చచ్చిపోతారండి. ఇప్పుడు లాజరు ఈ ధనికుడు ఎక్కడ ఉన్నారండి? నరకంలో ఉంటూ లాజరును తన యొక్క వేలును నీటిలో ముంచి ఆ ఒక చుక్క నీటిని నాలుక మీద ఉంచి నాలుకను చల్లార్చమంటూ ఉన్నాడు. నరకంలో కాలిపోతున్నాడట. ప్రియులకు సహోదరులారా, ఇది సత్యం. క్రీస్తు ప్రభు మరలా చెబుతూ ఉన్నాడు. అపోస్తలులు వారి యొక్క లేఖలో మరలా చెబుతూ ఉన్నారు. కొన్నిసార్లు ప్రియులారా, మన చుట్టూ పాపం ఉంటుంది, మనకి తెలియదండి. ఎఫెసు అనే నగరం పేరు విన్నారా ఎప్పుడన్నా? ఎఫెసుకి రాసిన లేఖ అని మనం చదువుకుంటాం, అవునా? ఎఫెసు నగరంలో ఉన్నటువంటి ప్రజలకు రాస్తున్నటువంటి లేఖ. ఎఫెసు నగరంలో ఉన్నటువంటి ప్రజలు ప్రియులారా, ఈ యొక్క ఎఫెసు నగరము ఎంతో సంపన్నగా ఉన్నటువంటి ఒక పట్టణం అండి. ఎందుకంటే ఆనాటి ఇది సముద్ర తీరంలో ఉండేది. ఆనాటి కాలంలో ప్రియులారా, ఈ సముద్రం ద్వారానే ట్రాన్స్పోర్టేషన్, రాకపోకలు, బిజినెస్ అంతా కూడా ఈ యొక్క సముద్ర తీరం మాత్రమే జరిగేది. అయితే ఆ సముద్ర తీరంలో ఉన్నటువంటి దేశాలు మాత్రం, పట్టణాలు మాత్రం ఎంతో వైభవంగా సంపన్నం కలిగినటువంటి పట్టణాలుగా ఎంచబడేది. ఎంతో మంది ధనికులు ఉన్నటువంటి ఒక స్థలంలో. అయితే ఎఫెసు నగరం కూడా అటువంటి ఒక నగరం, సముద్ర తీరంలో ఉన్నటువంటి ఒక నగరం పోయినారా. ఆనాటి కాలంలో చెరువులను, ఇప్పుడు కూడా చెరువులను క్లీన్ చేసేటప్పటికి చెరువుల నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత చివరికి ఒక బుడత మిగిలిద్దండి. చేపలు వేసేవాళ్ళు తెలుసు, ఆ బుడత చేపలు చచ్చిపోతాయి, వాటికి వైరస్ వచ్చేసి చచ్చిపోతాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నీటి ఉన్నటువంటి ఆ యొక్క బంకతో కూడినటువంటి ఆ యొక్క బుడతను తీసుకువెళ్ళి దూరంగా పడేస్తారు. అయితే నాటి కాలంలో ఆ యొక్క బుడతను తీసుకెళ్ళట ఈ సముద్ర తీరాల్లో వేసేవాళ్ళట. ఎక్కడ? సముద్ర తీరాల్లో వేసేవాళ్ళట. వాటికి ఒకసారి కాలు పెడితే బయటికి రావడం కష్టం. ప్రియ సహోదరులారా, ఆ విధంగానే ఆనాటి కాలంలో ఆ యొక్క చెరువులు ఉన్నటువంటి ఆ యొక్క బంకతో కూడినటువంటి మట్టిని అంతా బుడత తీసుకెళ్లి ఎఫెసు నగరపు సముద్ర తీరంలో వేసేవారట. అది ఎఫెసు నగరంలో ఉన్నటువంటి వాసులకు అంతగా ఇది లేదు, బోధ్యం లేదు. అంతగా తెలియక ఆ యొక్క నగరవాసులు పట్టించుకోలేదాన్ని. మెల్లమెల్లగా పడవ రాకలు ఆగిపోయాయి. ఎందుకు? ఆ యొక్క పడవలు వస్తున్నాయి, ఆ యొక్క బురదలో చిక్కుకుపోతూ ఉన్నాయి. అందుకని పడవ రాకడలు, ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయిందండి. ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోతే ఏమాగిపోతుంది? బిజినెస్ ఆగిపోతుంది. బిజినెస్ ఆగిపోతే సంపన్న పోతూ ఉంది. అక్కడ సంపద ఉన్న వాళ్ళందరూ కూడా పడిపోతూ ఉన్నారు. ఆ విధంగా ప్రియులారా, ఎప్పుడైతే ఈ పడవలు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఆగిపోయిందో ఆ యొక్క ఎఫెసు నగరం నాశనం చేయబడింది. అక్కడ ఎవడు వచ్చేవాడు లేడు, అమ్మేవాడు లేడు, కొనేవాడు లేడు. పేదరికంలో కూరుకుపోయినటువంటి ఒక నగరముగా మారిపోయింది. నగరం నాశనం చేయబడింది. ప్రియుల సహోదరులారా, మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు విధంగానే మనం తప్పులు చేస్తాం, తెలియదు. మన చుట్టూ జరుగుతూ ఉంటాయి, మనం గ్రహించమండి ఏంటనే అనుకుంటాం. కొంతమందికి దాని గురించి తెలివి లేదు, వాటి గురించి చెప్పేవారు ఉండరు. కానీ క్రైస్తవులైన మనందరికీ ఎప్పుడు కూడా ఒక హెచ్చరిక ఉందండి. ఆ యొక్క హెచ్చరిక మనం గ్రహించి చుట్టూ జరుగుతున్నటువంటి ఆ యొక్క తప్పును మనం తుడిచివేయాలి.
ఆ యొక్క తప్పుడు నుండి మనం వైదొలిగిపోవాలి. మన చుట్టూ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా, ఒక దేవుని విశ్వాసుడిగా నీవు దాన్ని సరి చేయడానికి ప్రయత్నించాలి. ఆ తప్పులో భాగము కాకూడదు, ఆ పాపములో భాగస్థులు కావద్దు. అలా అయినప్పుడు ఎఫెసీయుల ఏ విధంగా అయితే నాశనం చేయబడిందో, నువ్వును నేనును ఆ యొక్క తప్పులను గ్రహించకపోతే, నా జీవితం ఏ స్థితిలో ఉందని గ్రహించకపోతే నాశనం చేయబడతావు. ప్రియమైన సహోదరి సహోదరులారా, గ్రహించుదా నా జీవితము ఏ విధముగా ఉంది, నా జీవితము పాపకరమైనటువంటి స్థితిలో ఉందా, దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితము జీవిస్తూ ఉన్నానా, పాపంలో కూలిపోయి ఉన్నానా, దేవుడి రాజ్యంలో నేను హెచ్చిపోబడిన విధంగా జీవించగలుగుతూ ఉన్నానా. లాజరులా జీవించు. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు అనుభవించాలని, వాటి తర్వాత సుఖవంతమైనటువంటి కాలం ఉంది. ఎంతమంది మా జీవితంలో ఇది కష్టాలే పడ్డారు, కష్టాలు మాత్రం పుట్టిన దగ్గర నుంచి కష్టాలే, సుఖాలే పడ్డారు. ఎంతమంది పుట్టిన దగ్గర నుంచి సుఖాలేనండి. బాధ అంటే నాకు తెలియదు, ఎప్పుడు ఏడలేదు, ఏదో చిన్నప్పుడు పుట్టిన తర్వాత ఏడ్చడానికి వచ్చేది అన్నమాట. ఎవరు ఉండరు. ఒక సమయంలో బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, మరొక సమయంలో సుఖాలు ఉంటాయి. అదే మానవుని జీవితం. అది లేని జీవితము వ్యర్థము. ప్రియమైన సహోదరి సహోదరులారా, బాధలు వచ్చినప్పుడు కుమిగిపోకూడదు, సంతోషం వచ్చినప్పుడు ఆనందంతో పొంగిపోకూడదు. కృంగొద్దు, పోగొద్దు. అక్కడ ఉండి నువ్వు పాలు కాదు, నీళ్ళు కాదు, నువ్వు రెండు కలిపినటువంటి వ్యక్తి. పాలు తేనె కలిగినటువంటి దేశాన్ని ఆనాడు ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చాడు. తేనె పొంగదండి, పాలు అణిగిపోవు. పాలు ఎప్పుడు పొంగాలనే చూస్తాయి. తేనె మీద వేడి చేసి ఏమవుతుంది, ఎప్పుడు వేడి చేయాలి కదా, చేయండి. ఈసారి ట్రై చేయండి, చేసి చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సహోదరి సహోదరులారా, అందరూ కూడా ప్రార్థిద్దాం. కళ్ళు మూసుకొని, చేతులు మనకు హృదయాల మీద ఉంచుకొని, మనకు జీవితాన్ని గ్రహించుకుందాం. కొంతసేపు ఇంతకాలం ఇటువంటి జీవితాన్ని జీవించాను, సుఖాన్ని పొందడానికి ప్రార్థన, బాధలు వచ్చినప్పుడు వాటి నుండి పారిపోతూ దేవుడు నాకు నేర్పిస్తున్నటువంటి పాఠాలలో వాటిలో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకోక సుఖాన్ని పొందడానికి మాత్రమే ప్రయత్నిస్తూ దావీదు రాజుగా తప్పులు చేశాను. ఎఫెసు నగరంగా నీవు మన నాశనం చేయబడుతున్నానా, నాకు చుట్టూ ఉన్నటువంటి అన్యాయాన్ని నేను ఎదుర్కోగలుగుతూ ఉన్నానా, నా చుట్టూ జరుగుతున్నటువంటి ఆ యొక్క తప్పులను నేను సరిచేసుకోగలుగుతూ ఉన్నానా. అలా చేయకపోతే పిల్లల, అలా గ్రహించకపోయి ఉన్నట్లయితే ఈ యొక్క జ్ఞానవర్గంలో మన జీవితాన్ని సమర్పించుకుందాం. సమర్పించుకొని దేవుడికి సమర్పించి ప్రార్థన చేసుకుందాం. దేవా, నా జీవితము పాపములు కోల్పోయినటువంటి బుద్ధులాగా ఉంది ప్రభువా, నా జీవితాన్ని కడుగు, శుభ్రపరచు, శుద్ధి చేయు. నా జీవితంలో ఉన్నటువంటి అన్యాయపు జీవితాన్ని తీసివేయండి ప్రభువా. న్యాయవంతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి దయచేయండి. నేను న్యాయంగా జీవించినప్పుడు నాకు కష్టాలు రావచ్చు ప్రభువా, వాటిని ఎదుర్కోవడానికి నాకు శక్తిని దయచేయండి. నాకు సుఖాలు వచ్చినప్పుడు ఇతరుల గురించి ఏట చేస్తూ మాట్లాడక, ఇతరులను కూడా నాతో పాటు సంతోషించే అనుభవాన్ని నాకు దయచేయండి ప్రభువా. ఈ ధ్యాన వాక్యంలో నేను ప్రార్థన చేయించుండగా నన్ను నా కుటుంబాన్ని యొక్క ధ్యాన వాక్యంలో సమర్పిస్తూ ఉన్నాను. మన కుటుంబాలను మార్చేది, కుటుంబంలో ఉన్నటువంటి పాపకరమైనటువంటి రీతిని తీసివేయండి. న్యాయవంతంగా మాత్రమే జీవించడానికి దయచేయండి. మీరు చూపిస్తున్నటువంటి మార్గంలో మాత్రమే నడిచడానికి నాకు దయచేయండి.